లాస్ట్ వీక్ ఒక పేషెంట్ వచ్చాడు. విజయవాడ నుంచి వచ్చాడు. వస్తూ వస్తూ వెంట వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకొని వచ్చారు. ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేస్తారు. వచ్చిన పేషెంట్కి ఏంటంటే ఆల్కహాల్ స్మోకింగ్ అలవాటు ఉంది. అది ఎంత ప్రయత్నం చేసినా మానలేకపోతున్నాడు. డాక్టర్ గారు విల్ పవర్ ఎంత ఉపయోగించి పనిచేసినా నేను మానుకోలేకపోతున్నాడు అంటున్నాడు. అయితే అతని తాపు అటు వచ్చిన వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది ఏమంటే, డాక్టర్ గారు నాకు కూడా ఈ ఆల్కహాల్ అలవాటు చాలా ఉండేది, తాగి రోడ్ల మీద పడిపోయేవాడిని. ఇలా జీవితం అంతా నాకు వచ్చిన సంపాదన అంతా కూడా ఇలా వెయిట్ చేసుకునేవాడిని. నెలకు స్టార్టింగ్లో వచ్చే వరకు ఆ చేసిన అప్పులు కట్టడానికి సరిపోయేది. ఇంట్లో తినడానికి కూడా ఉండేది కాదు. ఒకరోజు ఇంటికి వెళ్ళే వరకు పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఇంట్లో మంచంలో జ్వరం వచ్చి పడిపోయిన పిల్లలు, తినడానికి తిండి లేదు, ఇంట్లో కరెంటు లేదు, బిల్లు కట్టక కరెంటు కూడా కట్ అయిపోయింది. ఇది వాళ్ళ పరిస్థితి. అనుకున్నాడు ఆ రోజు, ఇంత సంపాదించి నేను ఇంత మంచి పొజిషన్లో ఉండి నా ఫ్యామిలీని, నా పిల్లల్ని దరిద్రంలో నెట్టడం ఎందుకు అనుకున్నాడు. అనుకున్నాడు. ఆల్కహాల్ తన్నేశాడు కాలుతో. ఈరోజు హ్యాపీగా జీవించగలుగుతున్నాడు. అది వాళ్ళ ఫ్రెండ్ అప్లై చేసిన మెథడ్. దాన్నే డూ పవర్ అంటారు. ఇతని పేషెంట్ ఏమనుకుంటున్నాడు, నేను వదిలేయాలనుకుంటున్నాడు, విల్ పవర్ ఉపయోగించి అంటున్నాడు. విల్ పవర్ వేరు, డూ పవర్ వేరు. రెండింటికి తోడా తెలుసుకోగలిగితే మీరు వ్యసనం నుంచి బయటకు వచ్చినట్టే. విల్ పవర్ అంటే మానసికంగా మీరు అనుకునే పవర్. మానివేయాలా. మానసికంగా అంటే గోడ మీద రాస్తే రేపటి నుంచి నేను ఆల్కహాల్ మానివేస్తాను, సిగరెట్ మానివేస్తాను, గోడ మీద రాస్తే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. డూ పవర్ అప్లై చేస్తే అంటే ఆ మానసికంగా అనుకునే దానికి మీరు డూ పవర్ అప్లై చేస్తే అంటే దాన్ని కార్యశక్తిగా తీసుకొచ్చి మీరు యాక్షన్లోకి తీసుకొచ్చేది డూ పవర్. డూ పవర్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఏంటి, యాంటిసిపేటింగ్ ద టెంప్టేషన్స్ బిఫోర్ ది అక్కర్. అంటే ఒక సమస్య వస్తుంది మీకు. సపోజ్ సిగరెట్ కాఫీ తాగితే మీరు సిగరెట్ తాగాలనిపించింది అనుకోండి, కాఫీ తాగొద్దండి, హార్లిక్స్ బోర్న్విటా తాగండి. లేదు, నిద్ర ఆల్కహాల్ తాగితేనే నిద్ర వస్తుంది అనుకోండి, నిద్ర కోసం ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, మంచి బుక్స్ చదవండి, నిద్ర వస్తుంది ఆటోమేటిక్గా. సో సెకండ్ వచ్చేసి యూజ్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ దీస్ థింగ్స్ అనమాట. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో, అది మీ సమస్య, మీరు మాత్రమే పరిష్కరించగలుగుతారు, ఎవరు పరిష్కరించుకోలేరు. దాన్ని చాలా శక్తిగా తెలివిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. మళ్ళీ మీరు ఈ చెడు అలవాట్ల దూరం కూడా ఇటువంటి టెంప్టేషన్ వచ్చినా లేదా కొద్ది రోజులు వదిలేసి నా కూడా మళ్ళీ అలవాటు పెట్టకుండా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ డూ సంథింగ్ అంటే ఏదో ఒక వ్యాపారం చేయండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, మంచి మిత్రుల ద్వారా మీరు సహవాసం చేయండి, వాళ్ళతో కలిసి జీవించండి. సో ఈ డూ పవర్ను ఎగ్జిక్యూషన్ పవర్ అనొచ్చు, లేదా యాక్షన్ పవర్ అనొచ్చు, లేదా టెంప్టేషన్ ఇంప్లిమెంటేషన్ పవర్ కూడా అనొచ్చు. పవర్ ఏదైనా అది మీలోనే ఉంది, మీరు అప్లై చేసే విధానంలోనే ఉంది. సో వ్యసనాలు దూరం చేసుకోవడానికి మీరు ఈ పవర్ని అప్లై చేయండి. మీకు కష్టమైనప్పుడు